చాలామంది చెప్తూ ఉంటారు జనరల్‌గా. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏదైనా గానీ, సరే మీరు చెప్తున్నారు బీరకాయ తీసుకోండి, అంటే జ్యూస్ తీసుకోండి, ములక్కాయ జ్యూస్ తీసుకోండి, లేకపోతే దొండకాయ జ్యూస్ తీసుకోండి. ఇట్లా మీరు చెప్తున్నారు. సో, నేను రోజుకొక వెరైటీ వెజిటబుల్‌ని చూస్ చేసుకొని, రోజు జ్యూస్ చేసుకొని 3 పూట్ల తీసుకుంటున్నాను. నెక్స్ట్ డేకి వేరే వెజిటబుల్ తీసుకుంటున్నాను. అలాగే 1 వీక్ మొత్తం కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం చేంజ్ చేస్తున్నా. సో, నాకు ఈ విటమిన్స్‌కి సంబంధించి లోపాలు రాకుండా ఉంటాయా? విటమిన్స్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇలా ఎప్పుడు డివైడ్ చేయొద్దు. ఓకే. రుచి ప్రధానం, మనసు ప్రధానం. మీ మనసు కోరుకుంటూ ఉంటుంది. దొండకాయలు చూస్తే ఇప్పుడు కూరగాయలు అన్నీ ఉంటాయి. కొంతమందికి దొండకాయ ఇష్టం, కొంతమందికి వంకాయ ఇష్టం. మనసు కోరుకుంటుంది. అందులో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవి చూడకండి. ఓకే. మీ శరీరం దానికి అందులో అన్నీ ఉన్నాయి. ఏది అవసరమో మీ శరీరం చూస్తుంది. గోమాత ఉంటుందమ్మా, ప్రతి ఇంట్లోనూ గోమాత ఉంటుంది కదా. యజమాని వచ్చి గడ్డి వేసిన తర్వాత దాన్ని ఇలా నిమురుతారు. తోక మీదే నిమరమంటారు. ఎందుకంటే అక్కడ ఒక సెన్సార్ ఉంటుంది. మీరు టచ్ చేసిన వెంటనే ఈ స్కాన్ చేసి మీ బాడీలో ఏ డెఫిషియన్సీ ఉందో ఇది వెళ్ళి ఆ గడ్డి తిని ఆ పాలు మీకు ఇస్తుంది. ఆ పాలు ఆ యజమాని తాగితే ఆ సమస్య తగ్గిపోద్ది. ఓకే. సెన్సారీ ఆర్గాన్స్, మన శరీరంలో సెన్సారీ ఆర్గాన్స్ ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు నీకు పర్టికులర్గా దీన్నే తినాలి అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చాలా మందికి మార్కెట్కి వెళ్ళాలంటే చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. సెన్సారీ ఆర్గాన్స్ సెన్స్ని కోల్పోయినాయి కాబట్టి అది మంచిది కాదు. కాబట్టి మీరు పర్ఫెక్ట్ సెన్స్లో ఉంటే జ్ఞానం ప్రచోదమై ఉంటే ధ్యానం చేయడం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానవంతులుగా ఉన్న వాళ్ళు అద్భుతమైనటువంటి సాత్విక ఆహారాన్ని కోరుకుంటారు, శరీరం కోరుకుంటారు. మీరు అడిగారు మరి రోజుకు ఒకటి తింటే ఒక కొత్త సెల్ జనరేట్ అవ్వడానికి దాని లైఫ్ 21 days. ఏదైనా మనకు అలవాటు పడడం కానీ మనలో మార్పులు తీసుకురావాలంటే కంపల్సరీ ఒక సైకిల్ 21 days చేయాలి. ఇవాళ దొండకాయ జ్యూస్ తీసుకున్నారు. ఈ దొండకాయ జ్యూస్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? విటమిన్ ఏకి సంబంధించినటువంటి సమస్య, లేకపోతే లివర్కి సంబంధించిన సమస్య, చర్మం మీద మచ్చలు, లేకపోతే కంటి చూపు. మీరు ఒకరోజు తాగేస్తే అయిపోతే దొండకాయ కేజీ 1000 రూపాయలు ఉంటుంది అప్పుడు కదా. అవును. కానీ అది లోపలికి వెళ్ళి మనకు ఉపయోగపడడానికి మినిమం 21 రోజు అయితే పడుతుంది. మనం రెగ్యులర్గా ఇంతకు ముందు చేసాం. దొండకాయలు ఒకరోజు దొండకాయలు తిన్నాం, ఒకరోజు వంకాయ తిన్నాం, ఒకరోజు ములక్కాయ, ఇవాళ రెగ్యులర్గా ఇంతకు ముందు చేసినవే. కానీ ఇప్పుడు వాటిని మెడిసిన్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక కోర్సు లాగా ఒక 21 days. మీరు యాంటీబయాటిక్ రాస్తారు, 1 week అయితే కంపల్సరీ కోర్సుగా రాస్తారు. కోర్స్ ఎందుకు పెట్టాడు అంటే దాన్ని మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడం. వెజిటబుల్స్ని కూడా మనం ఔషధంగా మార్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఒక కోర్సు లాగే తీసుకోవాలి. ఇవాళ ఒకటి రేపు ఒకటి అలా కుదరదు. ఓకే. ఏదైనా మితంగా తీసుకోవాలి, మనకి శరీరానికి ఉపయోగపడే విధంగానే తీసుకోవాలి.